ఎవరు రాస్తున్నారివి? నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఏం రామాదేవి, ఏమైంది? ఉత్తరంలో ఏమొచ్చింది? అలా ఉన్నావేంటి? నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా. దీక్షకు ఓ మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. ఏం తెలియనట్టు బానే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నీ కూతురికి నా కొడుకుని చేసుకోవడం లేదు అని నువ్వే ఈ లెటర్ని నాకు పంపించి అసలు ఏమీ తెలియనట్టు నన్నడుగుతున్నావా? నిజంగా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు రామాదేవి. లెటర్ ఏంటి? ఇటువు. రామాదేవి, ఈ లెటర్ నేను రాశానంటున్నావా? ఇన్నేళ్ల మన అనుబంధంలో ఈ అన్నయ్యను అర్థం చేసుకుంది ఇదేనా? అన్నిట్లో నిన్ను కాపాడాలని చూశాను. నిన్ను ఇలా భయపెడతానని ఎలా అనుకున్నావు? నిన్న నువ్వు నాతో మాట్లాడాక ఈ రోజు ఈ లెటర్ వస్తే నువ్వే అనుకుంటాను కదా, అందుకే నిన్ను అనుమానించా. నీ అనుమానం నిజం కాదు రామాదేవి. నేను ఏదైనా చేయాలంటే డైరెక్ట్గానే చేస్తాను, ఇలా ఇండైరెక్ట్గా చేయను. ఇది నీకు కూడా తెలుసు. మరి ఇది రాసిందెవరు? ఎవరైనా సరే కనిపెడదాం రామాదేవి. ఇన్ని డక్కా ముక్కలు తిని ఎక్కడి దాకా వచ్చాం. ఎవరో తెలుసుకోలేమా? తెలిసాక వాళ్లను పంపించలేమా? ఇక దీని గురించి మర్చిపో. బయటందరూ వెయిట్ చేస్తున్నారు. భయపడ్డం ఆపేసి బయటికి రా.